రథసప్తమి 2025 పూజా విధానం మరియు నియమాలు. ఎక్కువ ప్రకాశం బటన్. రథసప్తమి అంటే ఏమిటి? రథసప్తమి అనేది సూర్య భగవానుడికి సంబంధించిన పవిత్రమైన రోజు. ఇది సూర్య జయంతిగా కూడా పిలువబడుతుంది. ఈ రోజు ఆయన తన రథాన్ని ఉత్తరాయణ పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తారని విశ్వాసం. క్యాలెండర్. రథసప్తమి 2025 తేదీ 2025లో రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం వస్తుంది. త్రిశూల చిహ్నం. పూజా విధానం. సూర్య ముఖం. సూర్యారాగం. అభిషేకం. 1. రాత్రికి ముందుగా ఉపవాసం పాటించడం మంచిది. 2. ఉదయమే తూర్పు దిశగా ముఖం పెట్టుకుని స్నానం చేయాలి. 3. 7 ఆకుల అరక చెట్టు పట్టలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని చెబుతారు. 4. కొత్త బట్టలు ధరించి శుద్ధి చేసుకుని సూర్యుని పూజకు సిద్ధం కావాలి. చేతులు ముడుచుకున్న వ్యక్తి. పూజా పద్ధతి. 1. రంగోలి ముగ్గు. ఇంటి ముందు సూర్యుడి రథం ఆకారంలో ముగ్గు వేయాలి. 2. తూర్పు దిశగా దివివిధంగా ప్రకాశంగా పూజా మందిరం సిద్ధం చేయాలి. 3. కలశ స్థాపన. ఒక కుంభాన్ని పసుపు కుంకుమతో అలంకరించి దానిపై నిమ్మకాయ పెట్టాలి. 4. సూర్య నమస్కారం. 12 సూర్య నమస్కారాలు చేయడం ఎంతో మంగళకరం. 5. దీపారాధన. 5 దీపాలను వెలిగించి సూర్య భగవానుడిని దీప నైవేద్యాలతో పూజించాలి. 6. అష్టోత్తర శతనామావళి పఠనము. సూర్య అష్టోత్తర శతనామావళిని చదవాలి. కూర అన్నం నైవేద్యం. 1. గోధుమలతో చేసిన ప్రసాదం లేదా పెసరపప్పుతో తయారైన వంటకాలు నివేదన చేయాలి. 2. బెల్లం పెసరపప్పు పాయసం అరిసెలు చక్కెర పొంగలి వంటి మిఠాయిలు సమర్పించాలి. మెరిసే నక్షత్రం. ప్రత్యేక నియమాలు. వ్రతం మరియు పారాయణం. రథసప్తమి రోజు ఉపవాసం చేస్తే అష్టపాప విమోచనం కలుగుతుందని చెబుతారు. ఈ రోజున ఆదిత్య హృదయం పఠించితే సకల శుభాలు కలుగుతాయి. నదిలో లేదా ఇంట్లో అరక ఆకులతో అభిషేకం చేసుకుంటే ఆరోగ్య ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. గోదానము. గోమాతకు దానం చేసి అన్నదానం చేయడం పుణ్యదాయకం. రథసప్తమి ప్రత్యేక దానాలు మరియు శ్లోకాల ప్రాముఖ్యత. రథసప్తమి రోజు చేసే ప్రత్యేక దానాలు. ఈ రోజున దానం చేయడం ద్వారా అనేక పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. గో దానం. ఆవుకు దానం. రథసప్తమి రోజున గో దానం ఆవును దానం చేయడం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఇది చేయడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం మరియు పాప విమోచనం కలుగుతాయి. గోధుమ బెల్లం పెసరపప్పు దానం. ఈ 3 పదార్థాలను దానం చేయడం ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. తిలదానం. నువ్వుల దానం. నువ్వులను దానం చేయడం అష్టపాప విమోచనం కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నువ్వులతో అభిషేకం చేసుకుని ఓం సూర్యాయ నమః అని జపం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. జలదానం. నీటి దానం. పేదవారికి నీటి కుంభం లేదా మట్టి కుండలు దానం చేయడం సూర్యుని కృపను అందిస్తుంది. వర్షాభావ నివారణకు ఇది చాలా ఉపయోగకరం. అన్నదానం. పేదవారికి భోజనం పెట్టడం. రథసప్తమి రోజున పేదవారికి లేదా భక్తులకు అన్నదానం చేయడం అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున గోధుమలతో తయారైన భోజనం ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. రథసప్తమి ప్రత్యేక శ్లోకాలు మరియు వాటి ప్రాముఖ్యత. సూరాష్టకం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. ఈ శ్లోకం సకల దోషాలను తొలగించి సూర్యుని కృపను అందిస్తుంది. దీనిని ఉదయం 7 సార్లు చదివితే ఆరోగ్య సమస్యలు దారిద్ర్యం తొలగిపోతాయి. ఆదిత్య హృదయం. తతః సతు తపస్సర్వం హత్వా దేహం తపన్మయం. ఈ శ్లోకం చదవడం ద్వారా సకల దోష పరిహారం శత్రునాశనం శక్తి మరియు విజయం లభిస్తాయి. రథసప్తమి రోజు ఉదయమే 3 సార్లు పఠించాలి. ఓం హ్రూం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా శని దోషం ఆరోగ్య సమస్యలు నివారణకు ఉపయోగపడుతుంది. ఓం ఘృణిః సూర్య ఆదిత్యః. దీనిని రథసప్తమి రోజు జపించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని 12 సార్లు పఠించి సూర్యుడికి నమస్కారం చేయాలి. రథసప్తమి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు. తెల్లవారుజామున అరక ఆకులతో స్నానం చేయాలి. ఉపవాసం పాటించడం ఉత్తమం.
అయితే ఫలహారం తీసుకోవచ్చు. తూర్పు దిశగా ముఖం పెట్టుకుని సూర్య నమస్కారాలు చేయాలి. నదీ స్నానం లేదా సముద్ర తీరం వద్ద స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. పండితుల ద్వారా సూర్యనారాయణ హోమం చేయించడం శుభప్రదం. ఫలితం: ఈ నియమాలు పాటిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, శత్రునాశనం, కుటుంబ శుభం లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ పవిత్రమైన రోజున సూర్యుని కృపను పొందేందుకు వీలైనన్ని మంచి కార్యాలు చేయండి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించండి.